ఈ సభనంతా కూడా ఒక తాటిపైకి నడిపిస్తున్నారు. ఒక యాంకర్ గా మీరు కూడా ఇప్పుడు సభ మీద చూశారు. కానీ అన్న నిజంగానే మరి ఆయన ముచ్చర్ల సత్యన్న గారి గురించి మీకు తెలిసిన మాటలలో మీకు ఆయన ఉన్నటువంటి అనుబంధం ఏంటి అసలు? ముచ్చెర్ల సత్యనారాయణ గారు అంటే చాలా చరిత్రలు అంటే చదువుకుంటూ వస్తున్నాం. చాలా చరిత్రలు చదివినప్పటికీ సత్యన్న గారి చరిత్ర నిజంగా కనబడని చరిత్ర, వినబడని చరిత్రగా కొంతమంది పాలకులు ఆయనను జీర్ణించుకోలేని వాళ్ళు, ఆయన ఎదుగుదలను చూసి ఓరలేని వాళ్ళు చేసినటువంటి కుట్ర. ఎందుకు అంటే ఆయన మొదటి నుంచి తాడిత పీడిత జనాల కోసమే ఆయన గొంతెత్తిండు. ఆయన పాట మొదలు పెట్టింది ఒక నిజాన్నే మొదలు పెట్టిండు. ఆయన నిజాయితీగా ప్రశ్నించింది కూడా పేద వర్గాల పక్షానే పెత్తందారులను ప్రశ్నించిండు. కాబట్టి ఆటోమేటిక్ గా పెత్తందారుల చేతికి రాజ్యం వచ్చిన తర్వాత ఆయన చరిత్రను కనబడకుండా చేశారు. కానీ చరిత్ర అనేది దాసినా దాగేది కాదు. ఇలా ఒక మంత్రిగా పనిచేసి అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కేబినెట్ లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా పనిచేసి కూడా పేదల పక్షపాతిగా నిలబడి ఆయన్ని ఎదిరించినటువంటి వ్యక్తి ముచ్చెర్ల సత్యనారాయణ గారు. ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఉద్యమాలకు ఆయన స్ఫూర్తి ఉంది. ఒక కేసీఆర్ గారు మలివిడత తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు కూడా ఆయనకు తను స్థాపించినటువంటి తొలి జర్నలిస్ట్ ఇతను, తొలి పత్రిక తనదే జై తెలంగాణ పత్రిక. ఆ పత్రికను కూడా ఉద్యమానికి వాడుకోమని ఇస్తే అది మిస్యూజ్ చేస్తున్నా అని చెప్పేసి తన నుంచి లాక్కున్నటువంటి, అంటే అలాంటి జనానికి అది స్వచ్ఛందంగా అందాలి, దాని మీద ఎలాంటి జరగద్దు అని చెప్పేసి ధిక్కరించి ఎదిరించినటువంటి వ్యక్తి. అసలు సత్యన్న గారి చరిత్ర మేము చదివితే ఆశ్చర్యం అనిపించింది. నేను ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను చాలా చిన్న. ముచ్చెర్ల సత్యనారాయణ గారు కృష్ణుని వేషం వేస్తే గొల్లబామ వేషం జయశంకర్ గారు వేసేది. ఈయనతో పాటు వీళ్ళ కల్చరల్ టీమ్ లో నేరెళ్ళ వేణుమాధవ్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్, వీళ్ళంతా కలిసి అప్పుడు కళా ప్రదర్శనలు చేసి ఆ వచ్చిన డబ్బులను పోగేసి గ్రామాలలో అక్కడ ఒక విద్యుత్ దీపాలు పెట్టడానికి కానీ, కాలువలు దించడానికి కానీ, రోడ్లు వేయించడానికి కానీ, అంటే వీళ్ళు ప్రదర్శనలు చేసి ఆ వచ్చిన డబ్బులను ప్రజలకు పంచినటువంటి చరిత్ర సత్యంగా. ఆయన గురించి ప్రజలంతా అయ్యో ఒక మంత్రి అయి ఉండి ఇలా నడిచి తిరుగుతూ ఎట్లా అని చెప్పేసి తలాయిని పైసలు వేసుకొని ఒక జీవికొని ఇచ్చినటువంటి చరిత్ర ఆయనది. అంటే ఆయన ప్రజల మధ్య పుట్టిండు, ప్రజల కోసమే పుట్టిండు, ప్రజల కోసమే ఆయన ఒక లక్ష్యాన్ని మిగిలిచిపోయిండు. కాబట్టి ప్రజలు ఒక తరం కాకపోయినా ఒక తరం ఖచ్చితంగా ఆయన వారసత్వాన్ని తీసుకుంటుంది. ఆయన కలలు కన్నా రాజ్యం కోసం పరితపిస్తాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమాలను పరిశీలిస్తే కూడా ఆటోమేటిక్ గా ఆయన ఒక ఆత్మల ప్రజలందరి ఉద్యమకారుల లోపల ప్రవేశించి అనేక ఉద్యమాలకు, తాడిత పీడిత ఉద్యమాలకు అండదండగా ఉంటుందని మనకు స్పష్టమవుతుంది. కాబట్టి సత్యన్న చరిత్ర అనేది ఖచ్చితంగా భావితరాలకు తెలియజేయాలి. మధ్యలో కొంతమంది దాన్ని దాచినా కూడా అది దాగదు, అది విత్తనమై మొలకెత్తి చాలా మంది చెప్తుంది. గద్దరన్న చెప్పినట్టు, గద్దరన్నే చాలా సార్లు చెప్పిండు, ఒక ముచ్చెర్ల సత్యన్న ఆయన జీవితాన్ని పట్టుకొని ప్రయాణం చేస్తే ఈ దేశంలో మనం అనుకున్నటువంటి స్వాతంత్ర్యం తీసుకురావచ్చు అని గద్దరే చాలా సందర్భాల్లో మాకు ఎడ్యుకేట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. సో మంచికో వాళ్ళ కొడుకు కూడా, అబ్బాయి కూడా అదే స్ఫూర్తితోని అంతే ధిక్కార కిరటంగా ప్రవహిస్తున్న సందర్భం. అయితే ధిక్కార కిరటం అని కూడా అనకూడదు, ఎందుకంటే లేచి పడిపోయింది అనుకుంటాం, మళ్ళీ లేచేదే కిరటం. ఆ ధిక్కార స్వరాన్ని ప్రజలు కాపాడుకుంటారు, ఆయన స్ఫూర్తిని నిలబెట్టుకుంటారు. ఖచ్చితంగా రాబో తరంలో ఆయన కలలుగా రాజ్యం వస్తుంది, ఆ రాజ్యంలో ప్రజలు సుఖశాంతులతో ఉంటారని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఇప్పటి వరకే అటువంటి రాజ్యం రాలేదని మీరు అనుకుంటారు? డెఫినెట్ గా రాలేదు, డెఫినెట్ గా రావాలి, ఇంకా రావాల్సి ఉంది, ఖచ్చితంగా రావాల్సి ఉంది. ఎక్కడ ఉంది అంత లోతుకి ఇప్పుడు మనం ఈ అంశంలో ఖచ్చితంగా చెప్పాలంటే ప్రజలు కోరుకున్నటువంటి రాజ్యం ఇంకా రావాల్సి ఉంది. మొత్తానికి పోరాటానికి ఇంకా సరైన మొత్తానికి రాలేదని నేను చెప్పట్లేదు. గతానికి చాలా అద్భుతంగానే, అంటే స్వతంత్ర పోరాటం నుంచి మొదలు పెడితే అనేక ఉద్యమాల స్ఫూర్తితోని, విప్లవ ఉద్యమాలు, తర్వాత దళిత ఉద్యమాల, తర్వాత తెలంగాణ ఉద్యమాలతో కొంత చైతన్యం వచ్చి ప్రజలకు కొంత మేలు జరిగినప్పటికీ జరగాల్సినంత మేలు ఇంకా జరగలేదు. అది జరగాలని ఆయన కోరుకున్నాడు కాబట్టి అది జరగబోతుంది. దానికి జరగడానికి మాలాంటి వాళ్ళు, అన్నలాంటి వాళ్ళు, చాలా మంది కవి గాయకులు ఉన్నారు. మేము ప్రజలను చైతన్యవంతం చేయగలుగుతాం, మాతో అవుతుంది. అది మాతో పాటు ప్రజలు కలిసి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఉద్యమ నాయకులు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఒక మహనీయుడు ఏదైతే కలలుగా అన్నదో అది ఆలస్యం జరగచ్చు, కానీ అంతిమంగా అది విజయం సాధిస్తుంది, అది లక్ష్యం వరకు పోతుంది. ఒక కొమరం చరిత్ర తీసుకుంటే ఆనాడు ఫోటోలు దించే వాళ్ళు ఎవరు లేరు నిజంగానే. కానీ ఇప్పుడు ఆయన రూపాన్ని మనం స్టాచ్యూలుగా పెట్టుకుంటున్నాం. ఏ రాజ్యం అయితే నన్ను పట్టుకొని కాల్చి చంపాలనుకుంటున్నారు, జోడోగట్టుకి ఇప్పటికీ కూడా వర్షం పడితే నడిచిపోలేదు, కానీ కలెక్టర్లో పోయి అక్కడ దర్బార్ నిర్వహిస్తారు. అంటే చరిత్ర అనేది ఎవడు దాచినా దాగదని నేను చెప్పదలుచుకున్నాను. డెఫినెట్లీ. ఎందుకంటే ఆయన ఒక మినిస్టర్ గా, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా చేసినా కూడా ఆడంబరాలకు పోకుండా కేవలం ఉద్యమాన్ని పట్టుకునే అలాంటి మామూలు విషయం కాదు కదా. సో అట్లా ఆయన చరిత్రను, ఆయన స్ఫూర్తిని ఖచ్చితంగా ముందు తరాలకు తీసుకెళ్తాం. ఇన్నాళ్లకు ఆయన జయంతి ఉత్సవానికి మేమందరం రావడం, భాగస్వామ్యం కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం.
థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ నాగరాజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ మాటల తిరుపతి గారు. సో మీ అందరం కలుసుకోవడం కూడా మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది కళాకారులు ఒకే వేదిక మీద కలవడం అనేది చాలా హ్యాపీ. ఆయన మీద ప్రేమతో వచ్చారు అందరూ. అవును చాలా మంది చూసే లోపల చాలా మంది ఉన్నారు ఇంకా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.